హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వెషన్ ఏంటంటే, ఇన్ విచ్ కాండ డిడ్ సీత సా ది గోల్డెన్ డియర్ మారీచ? ఏ కాండంలో సీత బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుని చూచింది అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, సుందరకాండ. సమాధానం అరణ్యకాండ. మనం 10వ తరగతి తెలుగు వాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే మారీచ రావణ సంవాదం. నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు, వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి. చివరకొక నిశ్చయానికి వచ్చాడు. రావణుతో, నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం, నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు. మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు. పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. రామలక్ష్మణులను పిలిచింది. వారు ఆ మృగాన్ని చూశారు. లక్ష్మణుడు అది మాయామృగమేనని నిస్సంశయంగా పలికాడు. మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు. వేటకు వచ్చే రాజులను మాయామృగ రూపంలో చంపడం మారీచుడికి కొత్తేమీ కాదన్నాడు. ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెళ్ళబుచ్చాడు. సీత మాత్రం పట్టు వదలలేదు. తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడా మృగంగా ఉంటుందని, అయోధ్య చేరాక అంతఃపురానికి అలంకారం అవుతుందని ఆశించింది. సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయా లేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు. సీతాదేవి రక్షణ విషయంలో జటాయు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణ్ణి ఆదేశించాడు. మాయాలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఇది మనకి అరణ్యకాండంలో ఉంటుంది. అదేవిధంగా శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే అరణ్యకాండం. రావణుడు మారీచునితో ఈ విధంగా అంటున్నారు. ఓ తాత మారీచ, నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను. ప్రస్తుతం నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నువ్వే నాకు మార్గం చూపించాలి. నా సోదరుడు కరుడు, దూషణుడు, వారి సేనాధిపతులు, 14,000 రాక్షస సేనలు, నరమాంస భక్షకుడైన త్రిశిరుడు నా ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో స్థావరం ఏర్పరచుకొని జనస్థానంలో ఉంటున్నారు అని నీకు తెలుసు కదా. మనకి ప్రీవియస్గా ఒక క్వశ్చన్ వచ్చింది, జనస్థానంలో నాయకులు ఎవరు అని. కర దూషణలు. ఈ మధ్య ఎవరో రాముడట దండకారణ్యంకు వచ్చాడు. మన వాళ్ళు అతన్ని ప్రతిఘటించారు. ఇద్దరి మధ్య పోరు సాగింది. మన వాళ్ళు సాయుధులు, రథములు మొదలగు వాహనములు కలవారు. కానీ ఆ రాముడు కేవలం ధనస్సు మాత్రమే ఆయుధంగా కలవాడు. అతనికి ఏ వాహనము లేదు. కానీ యుద్ధంలో రాముడు మన సేనలు 14,000 మందిని తుదముట్టించాడు. వారినే కాకుండా మహాబలవంతులు, పరాక్రమవంతులు అయిన కరుణ్ణి, దూషణ్ణి, త్రిశురుణ్ణి కూడా చంపాడు. ఇంతకు ఆ రాముడు ఎవరంటే అయోధ్యరాజు దశరథుని కుమారుడు. రాముడు చిన్నప్పటి నుండి దుష్టుడు, దుర్మార్గుడు, ఇంద్రియలోలుడు, ఎప్పుడూ ఇతరులను హింసిస్తూ ఉండేవాడు, అధర్మపరుడు. అటువంటి రాముని ఆగడములు సహించలేక అతని తండ్రి దశరథుడు రాముణ్ణి భార్యా సహితంగా దేశం నుంచి వెళ్ళగొట్టాడు. ఆ రాముడు ఇప్పుడు దండకారణ్యంకు వచ్చాడు.
మన వాళ్ళను అన్యాయంగా అక్రమంగా చంపాడు. మారీచ. అంతేకాదు, రాముడు ఇంకో ఘోరం కూడా చేశాడు. తనకే కదా బలం దర్పం ఉన్నాయని విర్రవీగుతూ ఏ పాపం ఎరుగని నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోసి తన భార్య ముందు నా చెల్లెలను అవమానించాడు. దీనికి ప్రతీకారం చేయాలని నిశ్చయించుకున్నాను. రాముడు నా చెల్లెలను అవమానించాడు కాబట్టి నేను కూడా అతని భార్యను అవమానించాలి. రాముని భార్యను అపహరించి లంకకు తీసుకుని రావాలి. ఈ కార్యంలో నాకు నీ సహాయం కావాలి. ఎందుకంటే నీవు నా పక్కన ఉంటే నాకు కొండంత బలం. నీ సహాయంతో నేను దేవతలను కూడా జయించగలను. నాకు సాయం చేయడానికి నీవే సమర్థుడు. నీకన్నా బలవంతుడు పరాక్రమవంతుడు ముల్లోకాల్లో ఎవరున్నారు? నీకు బలము పరాక్రమమే కాదు, చతురోపాయముల్లో కూడా ప్రావీణ్యం ఉంది. ఉపాయంతో ఏ కార్యమునైనా సాధించగల నేర్పు ఉంది. పైగా నీకు ఎన్నో మాయలు తెలుసు. అందుకనే నీ దగ్గరికి వచ్చాను. నీ సాయం అర్థిస్తున్నాను. ఇంతకు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, రాముడు, అతని భార్య సీత, అతని తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ఒక పర్ణశాలలో నివసిస్తున్నారు. నీవు ఒక బంగారు వర్ణం కల లేడు రూపం ధరించి సీతకు కనపడేటట్టు అటు ఇటు సంచరించు. నీ అందమైన రూపం చూచి సీత తనకు ఆ బంగారు లేడి కావాలని రాముణ్ణి అడుగుతుంది. నిన్ను పట్టుకోవడానికి ముందు రాముడు, తర్వాత లక్ష్మణుడు నీ వెంట వస్తారు. నీవు వారికి అందకుండా దూరంగా పరిగెత్తు. రామలక్ష్మణులు నిన్ను వెంబడిస్తారు. అప్పుడు సీత ఒంటరిగా ఉంటుంది. అప్పుడు నేను సీతను అపహరిస్తాను. తన భార్య సీత లేకపోవడంతో రాముడు మానసికంగా శారీరకంగా బలం కోల్పోతాడు. అప్పుడు సమయం చూచి నేను రాముణ్ణి సంహరిస్తాను. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 14,000 మంది రాక్షసులకు నా సోదరులు కరదూషణాదులకు ఆత్మశాంతి కలిగిస్తాను. నా చెల్లెళ్ళు రాముని మీద పెంచుకున్న పగ ప్రతీకారం చల్లారుస్తాను. నాకు ఈ సాయం చేసి పెట్టు అని బతిమాలాడు. రావణుడు చెప్తున్న కథ మారీచుడు శ్రద్ధగా విన్నాడు. కానీ రాముని పేరు వినగానే మారీచుని గొంతులో తడి ఆరిపోయింది. శరీరం వణికిపోయింది. పెదాలు ఎండిపోయాయి. అలాగే గుడ్లప్పగించి రావణి వంక చూస్తున్నాడు. రావణుడు చెప్పడం ఆపి మారీచుని మొహంలోకి చూచాడు. మారీచుడు ధైర్యం కూడగొట్టుకొని గొంతు సవరించుకొని రావణునితో ఇలా అన్నాడు. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం అరణ్యకాండం 36వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.